వీడియోలో యూజ్ చేసిన ప్రోడక్ట్స్ మీకు నచ్చాయా? దాని గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం కింద ఉన్న లింక్స్ని క్లిక్ చేయండి. నక్షత్ర ఎవ్రీ ఆర్టిస్ట్ అందరం కూడా ఏంటంటే ఒక కథను నమ్మి ఈ కథ మనం ఎలా అయితే ప్రేమించామో ఎలా అయితే చూస్తామో అలా చూపించాలి ఆడియన్స్కి అని ఒక్కటే ఇంటెన్షన్ తప్ప వేరేది ఇంకేం లేదు. సో ఇంకా కమింగ్ టు ఒక్కొక్కరి గురించి చెప్తే ఇంతమందితో ఇంత అటాచ్మెంట్ ఉంది, చాలాసేపు చెప్పాలి. నాకు మనసుకి ఏమనిపించింది వాళ్ళని తలుచుకోగానే ఏమనిపిస్తుందో అది చెప్పేస్తాను. ఫస్ట్ రవణ మీ గురించి అందరిలాగే ప్రతి ఒక్కరూ ఫస్ట్ చెప్పేది అంటే రవణ నేను కాలేజ్ టైంలో ఇక్కడి నుంచే మొదలు పెడతాను. ప్రతి ఒక్కరు బోరు కొట్టేసి ఉంటుంది ఆయనకు కూడా. కానీ నాకు ఏంటంటే అండి రవణ నేను ఈడియట్ అమ్మ నాన్న తమిళ అమ్మాయి నుంచి నేను డైరెక్టర్గా అయిన తర్వాత కూడా ఎప్పుడైనా చేస్తే ఒక యాక్షన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఒక మంచి మాస్ ఫిల్మ్ చేస్తానేమో నేను కూడా అనుకున్నా. కానీ రవణ లాంటి ఒక పర్ఫార్మర్తో ఇలాంటి సినిమా చేయడం నాకు చాలా గర్వంగా ఉందన్న. అంటే మొన్న ట్రైలర్ వచ్చిన తర్వాత అందరూ రవణని ఇలా చూపించారు అలా చూపించారంటే దట్ ఈస్ ఫైన్. ఒక ఆడపిల్లని కాపాడే పాత్రలో రవణని ఇంత 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 క్యారెక్టర్కి స్టిక్ చేసి ఇలా చేసావు శివ, ఆల్ రెస్పెక్ట్ యూ అని చెప్పినప్పుడు నాకు అది కిక్కిచ్చింది అన్న నాకు. యా. సో దాని తర్వాత ఏంటంటే ఫస్ట్ కట్టు సాంగ్ అయినప్పుడు నేను చెప్పా అన్న షట్టది ఆయనకు తెలియదు ఈ మాలలు స్వాములు ఎలా ఉంటారు అనేది అంత ఐడియా లేదు. నేను క్లియర్గా చెప్పేవాడిని ఇంకా చాలామంది చూస్తుంటారన్న వాళ్ళందరూ చాలా కనెక్టెడ్ కదా అది అన్నప్పుడు ఏం చేయాలని షర్ట్ తీసేయాలని తీసి అలా చూసినప్పుడు అండి అంటే నేను మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్తున్నాను చాలా తక్కువ మంది హీరోలు మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్లో ఆడవాళ్ళకి ఎస్పెషలీ ఒక బాబాయ్ లాగా ఒక పెదనాన్నలాగా ఒక చిన్నాన్నలాగా నాన్నలాగా అలా కనిపించి రిలేట్ అయ్యే హీరోల్లో రవితేజ అన్న ఒకరు. సో ఎప్పుడైతే తీసి కట్టు సాంగ్గా హుక్ స్టెప్ వేశారో నేను అనుకున్నా పని అయిపోయింది, ఇక్కడ నుంచి తిరగలేదు, కనెక్ట్ అయిపోతారు అని అనిపించింది. సో అక్కడి నుంచి మొదలు సినిమా ఎండింగ్ వరకు ఎమోషన్ అలాగే ఉండింది. అండ్ వన్ మోర్ థింగ్, సినిమా కథ కోసం చూడండి, ఈ సినిమా పాటల కోసం చూడండి, అన్నీ ఉంటాయి, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది, అన్నీ ఉంటాయి. కానీ రవణ పర్ఫార్మెన్స్ కోసం ఒక్కసారి మళ్ళీ సినిమాకి వెళ్తారు. యూ విల్ సీ ద పీక్ హై ఇన్ ద రవణ పర్ఫార్మెన్స్. అంటే ఆయన యాక్షన్లో చింపేశారు, విక్రమార్కుల్లో కూడా చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. బట్ ఒక ఫుల్ ఫిల్మ్ ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది, దట్ ఈస్ ఇరుముడి. అండ్ నెక్స్ట్ ప్రియా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు థ్యాంక్ యూ అంటే నేను కథ చెప్పినప్పుడు చెప్పాను, ప్రియా ఇది ఒక ఫాదర్కి డాటర్కి మధ్యలో కథ, బట్ మదర్ అంటూ ఉంటుంది కదా, ఆ మదర్ ఎంతవరకు ఉండాలి, ఆ మదర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అంత ఉంటుంది. సెట్లో నేను సీన్లు చేస్తున్నప్పుడు నా ఎగ్జిస్టెన్స్ తక్కువైందనో, నా సీన్లు తక్కువైందనో, ఎప్పుడో ఫాదర్కి డాటర్కి సినిమాలో అయిపోతుందనో నువ్వు ఎప్పుడు నన్ను ప్రెషర్ పెట్టకూడదని బై గివెన్ వర్డ్ ఎప్పుడు నన్ను ప్రెషర్ చేయలేదు, ఈ సినిమాకి సపోర్ట్ చేస్తూనే వచ్చింది. కానీ ఒక ఎక్స్ట్రానరీ పర్ఫార్మర్కి 100 సీన్లు అక్కర్లేదండి, 2 సీన్లు ఇస్తే సినిమాని పట్టుకెళ్ళిపోతారు. అలాంటివి 3 సీన్లు ఉన్నాయి ప్రియాకి. యూ విల్ సీ హౌ గుడ్ షీఈస్ ఇన్ పర్ఫార్మెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ సాయన్న గురుస్వామి క్యారెక్టర్, సాయి కుమార్ గారు. యాక్చువల్లీ నేను ఎప్పుడు అనుకోలేదు సాయి కుమార్ గారు నాకు ఎందుకో పొరపాటును కూడా ఎప్పుడు 4 సినిమాలకు ఇప్పుడు మైండ్లోకి రాలా. ఈ సినిమా గురుస్వామి అనుకున్నప్పుడు గెడ్డం ఎవరికి బాగుంటుందని ఆలోచిస్తున్నాను మైండ్లో. గెడ్డం ఎవరు బాగుంటుందని ఏవేవో ఇమేజ్లు తగులుతున్నాయి. నేను సాయి అన్న ఇమేజ్ వచ్చింది. నేను అనుకున్నా సాయి అన్న ఇలా ఉంటుంది కదా, మనం ఏమో కొంచెం డైలాగులు కొంచెం తక్కువ రాస్తాం, కొంచెం అండర్ ప్లే చేస్తాం, ఈయన కానీ వచ్చేసి మైక్ తినేస్తారేమో ఎలాను. ఫస్ట్ సెకండ్ రోజు కథ చెప్పిన తర్వాత వచ్చారండి. ఒక 2 డేస్కి ఏదో ఇద్దరం చిన్న డిస్కషన్ చేసుకున్నాం. ఆ తర్వాత నాకంటే ఎక్కువ వెళ్ళిపోయాను క్యారెక్టర్కి. ఎలా అయిపోయిందంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు ఒకసారి, రాత్రి ఒకసారి అమ్మ ఎడిట్ ఎలా వచ్చింది, రికార్డులు ఎలా ఉంది, ఆ సీన్ ఎలా ఉంది, ఈ సీన్ ఎలా ఉంది, దట్ ఈస్ ద కనెక్షన్ అండి. ఒక్కసారి మనం ఆర్టిస్ట్కి మన కథ మీద లవ్ని క్రియేట్ చేయగలిగితే మీరు అడగక్కర్లేదండి, వాళ్ళే 1కి 100 ఎంతలు ఇస్తారు. అందులో సాయి అన్న ఒకరు. ఇన్ని సినిమాలు అన్న ఎప్పుడు పోలీస్ స్టోరీ, ఇప్పుడు కూడా తెల్లారి 6 గంటలకు కాల్ చేసి ఆ సీన్ ఎలా వచ్చింది, ఈ సీన్ ఎలా వచ్చింది, అలా ఆడని మనసు ఎలా వచ్చిందన్న నీకు, రిలాక్స్ అవరా. బట్ ప్రౌడ్ అన్న మీతో వర్క్ చేసినందుకు. మీకు సినిమా మీద ఉన్న ప్రేమ, నా మీద ఉన్న ప్రేమ, ఇరుముడి ఉన్న ప్రేమ ఎక్స్ట్రా. మీ పర్ఫార్మెన్స్కి అక్కడుంది ఇరుముడిలో సినిమాలో.